ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 4వ తేదీ శనివారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజున వచ్చేటువంటి యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క వార్త మీ యొక్క దశను పూర్తిగా మార్చేయబోతుందండి. అయితే ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది కేవలం ఒక సమాచారం కాదండి, ఇది కాలి కింద భూమిని కదిలించేటువంటి ఒక నిజాన్ని, ఒక వార్తను ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా మీకైతే వినిపించబోతున్నారు. అయితే మీ గుండెల్లో తప్పకుండా ఒక ధైర్యము అనేది ఏర్పడబోతుంది. అయితే ఈ యొక్క వార్తను మీ యొక్క మనసుకు తప్పకుండా చాలా అంటే చాలా ఆనందకరమైనటువంటి వార్తగా మీరైతే స్వీకరించబోతున్నారు. అలాగే మీ యొక్క సర్వస్వాన్ని ప్రశ్నించేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది అసలు ఏంటి, ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అనేటువంటివి, ఆ యొక్క వార్త మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేయబోతుంది, ఒక్క నిమిషం మీరైతే తప్పకుండా ఈ యొక్క వార్తను వినడానికైతే పూర్తిగా వినడానికైతే సిద్ధంగా ఉండండి. మరి ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో. కాబట్టి 100% మీకున్నటువంటి శాశ్వతమైనటువంటి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుపగలుగుతారండి మీకున్నటువంటి సమస్యలకు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వంటి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు యొక్క తులారాశి ప్రతిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి అధిపతి శుక్రుడు. ఇక మీ గురించి ముఖ్యంగా చెప్పాలంటే అండి, మీరు ఎంతటి కష్టాన్ని అయినా కానీ చిరునవ్వుతో ఎదుర్కొంటారండి. అది మీలో ఉండేటి గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే మీరు చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా మాట్లాడేటువంటి వ్యక్తులు అనమాట. అంటే మీ యొక్క మనసులో ఒక మాట ఉంటే ఆ యొక్క మాటను ఎక్స్ప్రెస్ చేసే విధంగా కూడా సిద్ధంగా ఉంటారు. అలాగే ఎటువంటి విషయాల్లో అయినా కానీ మీరైతే దిట్టగా కూడా ఉంటారండి. కానీ మీకు ఊహించిన మార్పు అనేది అసలు నచ్చవు అనమాట. అంటే మీరు ప్రతిదానికి కూడా ఒక క్రమపద్ధతి ప్రకారం జరగాలి అనేసి, ముందుగానే తెలియాలి అనేసి చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అయితే అకస్మాత్తుగా ఏదైనా కానీ జరిగితే మానసిక స్థితి అనేది మీకు కొంచెం అదుపు అనేది తప్పుతుందన్నమాట. అంటే మీరు బయటకు ధైర్యవంతుల్లాగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భీతి చెందుతూ ఉంటారు. అయితే ఆ యొక్క భయాన్ని ఈ రోజున ఒక చిన్న ఫోన్ కాల్ అనేది పూర్తిగా భయపెట్టబోతుందండి మిమ్మల్ని. ఆ యొక్క భయము అనేది కూడాను మీకు విపరీతంగా మిమ్మల్ని భయపెట్టడానికో లేదంటే మిమ్మల్ని బెదిరించడానికో కాదు, ఈ మీ యొక్క మనసును తెలియాలి అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుందన్నమాట. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక ఆందోళన అనేది చెందుతూ వస్తున్నారు. నా చుట్టూ ఏదో జరుగుతుంది, ఏదో ఒకటి జరగబోతుంది, అదేదో మారిపోబోతుంది అనేసి అపశకునము అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. మీరు చేసేటువంటి పనుల్లో ఏకాగ్రత అనేది లోపించి ఉండవచ్చు. ఎవరినైతే మీరు బాగా నమ్మేసి అంతా కూడాను అప్పగించి ఉన్నారో వారి యొక్క నమ్మకాన్ని పూర్తిగా వారు అనేసి వమ్ము చేయబోతున్నారు అని కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండేటువంటి ఈ యొక్క సమయంలో ఈ రోజున మధ్యాహ్నం 2:30 తరువాత నుండి ప్రశాంతంగా ఒక చిన్న తుఫానుగా మారిపోబోతుంది. అంటే ముందుగానే ఒక నిశ్శబ్దము అనేది మీరు తప్పకుండా గమనించుకోగలుగుతారు. అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటేనండి మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారనమాట. ముఖ్యంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా, అంటే ఈ రోజున మీకు జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పాలి అనుకుంటున్నారండి. ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్నం నుండి తర్వాత రాత్రి కావచ్చు, లేదంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది రింగ్ అవుతుంది. ఆ యొక్క కాలం యొక్క జీవితంలో మీ యొక్క అత్యంత కీలకమైనటువంటి కాలం అన్నమాట. అంటే మీరు ఎంతో నమ్మి అప్పగించినటువంటి పనికి సంబంధించింది. అంటే అవతల వైపు నుండి చెప్పేటువంటి ఆ యొక్క వార్త ఏంటంటే మీరు దేనికోసము అయితే ఎన్నాళ్ళు కష్టపడ్డారో, దేన్నైతే మీరు యొక్క భవిష్యత్తుగా ఒక మంచి అంచనాలకు వేసుకొని ఉంచుకున్నారో అది అంతా కూడా మీ చేతి నుండి పూర్తిగా జారిపోయేటువంటి ప్రమాదంగా కనిపిస్తుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట.
ఈ యొక్క వార్త మీకు అంతా కూడా ఈ విధంగా అనిపించబోతుందండి. అయితే మీరు కొంచెం టెన్షన్ పడతారు. అలాగే ఆ యొక్క మాట అనేది మీకు గుండెల్లో ఉక్కి బిక్కిరి చేసే విధంగా కూడా ఉండబోతుంది. అయితే ఇది అంతా కూడా మీకు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే వ్యాపారంలో ఏదైనా కానీ నష్టం గురించి కావచ్చు, అలాగే ఎంతో ప్రాణప్రాదకంగా భావించిన ఒక వ్యక్తికి జరిగినటువంటి ఊహించినటువంటి చిన్న ప్రమాదం కావచ్చు. అయితే వీటన్నిటి నిండా కూడా మీకు ధైర్యం అనేది ఇచ్చేసి ఆ యొక్క వార్తను వింటారు. కానీ ఆ యొక్క వార్త అనేది వినగానే మీకు కొంచెం అలసటగా అనిపిస్తుంది, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా అసలు ఆ యొక్క ఫోన్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేశానా అనేటువంటి ఒక భావన అనేది కలుగుతుంది. ఎదుటి వ్యక్తులకు మీ యొక్క ముఖం చూపించేటువంటి ధైర్యం కూడా ఉండదన్నమాట. అలాగే ఆ యొక్క విషయాన్ని దాచడం ఇప్పుడు మీకు సాధ్యం కాని అనేటువంటి పని అని చెప్పాలి. అలాగే మీరు ఆ యొక్క వార్త విన్న తర్వాత మీ గొంతులో మాట కూడా రాదండి. మీరు కోల్పోయింది కేవలం డబ్బు లేదంటే వస్తువు కాదు. మీరు కోల్పోయింది కేవలం ఆ యొక్క అస్తిత్వం, అంటే నమ్మకాలను పూర్తిగా కోల్పోయారు. అలాగే మీ యొక్క పనిలో ఉండేటువంటి ఆ యొక్క ఆశను, అంచనాలను పూర్తిగా కోల్పోయాను అనేటువంటి యొక్క ఫోన్ కాల్ అన్నమాట. అయితే నిరుత్సాహంతో ఉన్నటువంటి మీరు అప్పుడే కూడా మరొక ఫోన్ కాల్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మీకు ఆ ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉండేటువంటి మరొక ఫోన్ కాల్ అనేది కూడా తిరిగి మరలా ఆ యొక్క శూన్యం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి భగవంతుడు ఇచ్చేటువంటి ఒక మంచి అవకాశం. అలాగే మీ కుటుంబంలో చాలా ఆనందాన్ని, అంటే ఈ విధంగా కూడా ముందుగా మీ యొక్క మనసును కొంచెం ఒత్తిడి అనిపించిన తర్వాత తిరిగి మళ్ళీ మీ యొక్క కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక వార్త ఆ యొక్క వ్యక్తి ద్వారా ఈ రోజున మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది. అంటే వారి యొక్క సలహాలు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి మీరు డీలా పడిపోవలసినటువంటి అవసరం అయితే ఏది కూడా లేదు. మీకు పెద్ద నష్టము అనేది కూడా ఏది జరగదండి. అంటే నా యొక్క సలహాలు పాటించడం అని చెప్పేసి మీకు ఏదో ఒక సలహా ఇవ్వడమో, లేదంటే డబ్బుకు సంబంధించినట్లయితే డబ్బు ఏదైనా కానీ సహాయం మీకు అందివ్వడమో, లేదంటే బంధాల మధ్య ఏదైనా కానీ అభిప్రాయ భేదాలు ఏర్పడితే దాని గురించి సలహాలు, ఒక మంచి విశ్లేషణ అనేది అందివ్వడము, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. తద్వారా మీకు మరలా వెంటనే కోలుకోగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితం ఇక్కడితో ఆగిపోలేదని చెప్పేసి అయితే తెలుసుకోగలుగుతారు. ఒత్తిడి నుండి పూర్తిగా ప్రశాంతతను అయితే పొందుకోగలుగుతారు. ఈ విధంగా కాస్త మిమ్మల్ని ఈరోజు ఒత్తిడికి గురయ్యేటువంటి యొక్క ఫోన్ కాల్, అలాగే తిరిగి మరలా ఆనందానికి గురి చేసే విధంగా మరొక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని ఇవ్వబోతుంది. అలాగే మీ యొక్క నమ్మకాన్ని తిరిగి మరలా నిలబెట్టుకునేటువంటి ఆ యొక్క సమయము అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. మిమ్మల్ని మోసం చేసుకోవాలి అనేటువంటి వ్యక్తులు గుణపాఠం కూడా తప్పకుండా ఈ రోజునైతే అందిస్తారండి. అయితే ఇది ఒక ఎమోషనల్ అటాక్ అనమాట. మీరు దేన్నైతే అతిగా ప్రేమిస్తారో, దేనికోసం అయితే ఎవరైనా కానీ మీరు ప్రాణంగా పెట్టుకునేటువంటి విలువలను ఇస్తారో ఆ యొక్క విషయము ఎదుటి వ్యక్తులకు కూడాను తెలుసుకోగలిగేసి మిమ్మల్ని అయితే చాలా చులకనగా చూస్తూ ఉంటారండి. అది అంతా కూడా మీ యొక్క బలహీనతగా భావిస్తారు. అయితే ఇక్కడ భగవంతుని యొక్క పరీక్ష అనేది ఈ రోజున మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టబోతుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రోజున రాహువు అలాగే చంద్రుడు షష్టాతక దిశలో ఉండడం వలన మీరు ఊహించినటువంటి వార్త మీరు ఈ రోజున వినడము అనేది ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా, లేదంటే మెసేజ్ రూపంలోనూ ఈ రోజునైతే మీరు ఆ యొక్క వార్త వినగానే అవాక్ అవుతారనమాట. తిరిగి మరలా ఆ యొక్క వార్త అనేది మీ యొక్క మనసును తీవ్రంగా గాయపరిచినప్పటికీ తిరిగి మరలా మిమ్మల్ని మానసిక పరంగా కూడా కొంచెం ప్రశాంతతను అందివ్వడం కూడా జరుగుతాయి. గ్రహాల యొక్క ఈ యొక్క స్థితి అనేది, మీ యొక్క మార్పు అనేది ఈ విధంగా కొంచెం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడము, అలాగే తిరిగి మరలా మానసిక పరంగా ప్రశాంతతను అందివ్వడము జరుగుతాయి. అలాగే ఈ రోజున మీరు సురక్షితంగా కూడా ఉండబోతున్నారండి. అలాగే గ్రహస్థితి అనేది ఈ రోజున మీకు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా తెలియపరుస్తుంది. అలాగే మీరు ఏది కూడా కోల్పోతారు, ఏది కోల్పోకుండా ఉండాలి అంటే మీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు అవగాహన అనేది మీ యొక్క గ్రహస్థితి అనేది నేర్పించబోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో అత్యంత కఠినమైనటువంటి వార్తలు ఈ రోజు మీరైతే ఖచ్చితంగా వింటారండి. తిరిగి మరలా దానికి సంబంధించిన తాలూకా విషయాల్లో మరలా ప్రశాంతత అనేది పొందుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ రోజున అయితే ఒక పెద్ద సంక్షోభాన్ని కూడా మీరైతే ఎదుర్కోవాల్సినటువంటి సమయం అనే చెప్పాలి. అన్నిటికంటే కూడాను మీరు అయితే ఎవరినైతే మీ యొక్క బలము అని చెప్పేసి నమ్మారో వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ రోజు పూర్తిగా సడలింపబోతుంది. మీరు కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రతిష్ట ఒక్కసారిగా తలకిందులు అయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి మిత్రమా. అయితే ఈ రోజు నా యొక్క ఫోన్ కాల్ పక్కన పెట్టలేరన్నమాట. అలాగే ఫోన్ కాల్ వచ్చినటువంటి ప్రతిసారి కూడా సుదీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకుంటూ ఉంటారు. ఏ వార్త వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక గంట సమయం అనేది తీసుకోండి. వీలైతే ఈ రోజున హనుమాన్ చాలీసా చదవండి. అలాగే లేదంటే వినండి. మీకు కష్టాలు ధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తానండి. ఇక మీరు ఏదైనా కానీ చెడు వార్త అనేది వస్తే దాన్ని మీ యొక్క మనసులో అణిచివేసుకోకుండా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తితో తిరిగి మరలా మీకు పరిచయం పెంచే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈరోజు గణపతి యొక్క ఆరాధన మిమ్మల్ని అతి అద్భుతమైనటువంటి ఆటంకాల నుండి కూడా దూరము అనేది చేస్తుందండి. ఇక గణపతికి ఈ రోజున గరికెను సమర్పించడం చాలా మంచిదండి. ఓం గం గణపతియే నమః అనేటువంటి నామాన్ని కూడా పఠించండి. మీ యొక్క పరిస్థితి తిరిగి మరలా మీకు కొంచెం మిమ్మల్ని
అంటే విసిగిచ్చినా కూడాను సాయంత్రాన్ని తిరిగి మరలా మీరైతే అనుకూలంగా ఉండే విధంగా ఏర్పరుస్తుందన్నమాట. జీవితం అంటేనే ఎత్తు పల్లాలు కాబట్టి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోయేటువంటి వార్తలు మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ఆపదలకు కూడా గురి చేసేటువంటి ప్రమాదం లేదు అనమాట. మిమ్మల్ని కేవలం పరీక్షించడానికి మాత్రమే మిత్రమా వచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్గా భావించండి. ఎంతటి కష్టమైనా కానీ నిలబడండి. ఎందుకంటే మీకు ఎక్కువగా బలము అనేది ఉంది. మీ యొక్క అంత బలము అనేది ఇంకెవరు కూడాను లేదని చెప్పేసి మీరైతే భావించాలన్నమాట. అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో కొత్త అంటే తెలియనటువంటి నూతన ఆశ్చర్యాన్ని ఇచ్చేటువంటి రోజుగా కూడా మీకైతే గుర్తుండిపోయేటువంటి రోజుగా భగవంతుడు ఈరోజు మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుగా చేయబోతున్నాడు. ఈ రోజున పడిపోయినా కూడా తిరిగి మరలా మిమ్మల్ని నిలబెట్టాలి అనేది మీరు నిలబడగలను అనేది కూడా నేర్చుకోగలుగుతారు. మీకు గుండె ధైర్యమే ఈ రోజున మిమ్మల్ని అడుగడుగునా కూడా కాపాడుకుంటూ వస్తుంది. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహము అనేది కూడా మిమ్మల్ని అత్యద్భుతంగా కాపాడబోతుంది. మరి ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు పూజ గురించి కూడా తెలుసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోకండి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. గణపతి నామస్మరణ చేయడం అసలు మర్చిపోకండి. ఇక తద్వారా శని భగవాన్ కూడా నువ్వుల నూనెతో దీపము అనేది వెలిగించండి. హనుమాన్ చాలీస చదవడం లేదంటే వినడం కూడా చాలా మంచిదండి. ఇక అలాగే ఈ రోజున పేదవారికి ఆహారము లేదంటే నల్ల నువ్వులను ఎవరైనా కానీ లేనటువంటి వారికి దానంగా ఇవ్వడము, ఒకవేళ లేనిటువంటి వారు కనిపించినట్లయితే కనీసం బ్రాహ్మణులకైనా కానీ ఈ రోజున నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం ఇది చాలా మంచిదండి. ఇక ఈ రోజున ఉదయం 5:45 నుండి ఉదయం 11:30 మధ్య చేసేటువంటి పూజ సంకల్పంగా మీకు అతి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వడానికైతే చాలా ఉపయోగపడుతుందండి. ఇక అలాగే ఈ రోజున కొత్త పనులు ప్రారంభిస్తే మాత్రం మీకు మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున అమృత స్థితి యోగము అనేది ఈ రోజున గురు పుష్య యోగము కూడాను సూర్య భగవాన్ నుండి అంటే సూర్యోదయం నుండి సుమారు 11:30 వరకు ఈ యొక్క గడియలు అనేవి ఉన్నాయి. ఇది అత్యంత శుభ గడియల్లో ఒకటిగా భావించుకోగలుగుతారు. అంటే కొత్త పనులు ప్రారంభించడం, పెట్టుబడులు, బంగారం కొనుగోలు ఇటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి. ఉదయం నుండి సాయంత్రం లోపు గణపతి యొక్క ఆరాధన ఈ రోజు మీకు మంచి శుభ ఫలితాలను అలాగే ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి గణపతి యొక్క పూజ మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి అంశంలో భాగంగా గణపతి యొక్క ఆరాధన అలాగే కొత్త పనులు స్టార్ట్ చేసుకోవడం, పెట్టుబడులకు అంటే బంగారం కొనుగోలు ముఖ్యమైన నిర్ణయాలు అనుకూలంగా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీరైతే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అలాగే స్థిరాస్తి సిద్ధి యోగం అనేది కూడాను ఈ రోజున మీకు అద్భుతమైనటువంటి అంటే కొత్త అవకాశాలు రావడం, కొత్త పనులు ప్రారంభించుకోవడం వల్ల కూడా మంచి లాభాలు కలగడం ఇటువంటివి అన్నీ కూడా మీకైతే అన్ని విధాలుగా కూడా మంచిగానే కనిపిస్తున్నాయి అన్నమాట.